హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో ఐకియా వీడియో. సో నేను ప్రీవియస్గా కూడా కొన్ని ఐకియా వీడియోస్ పోస్ట్ చేశాను. ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్ అండ్ పాపప్లో ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను మోస్ట్లీ అన్ని గ్లాస్ వేర్, కుక్ వేర్ అండ్ కట్లరీ ఇవే చూపించాను. సో ఇవైతే ఖచ్చితంగా అందరికి హెల్ప్ఫుల్ అవుతాయి. ఐకియాలో మనకి కుక్ వేర్ అండ్ గ్లాస్ వేర్, కిచెన్ వేర్ అయితే చాలా చాలా మంచిగా ఉంటాయండి. నేను కూడా కొన్ని తెచ్చుకున్నాను అండ్ ఆర్గనైజర్స్ కూడా చాలా బాగుంటాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ నేను కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇస్తానండి. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ని మీరు మళ్ళీ కమెంట్స్ చేసి అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవైతే మాత్రం 229 అనమాట గ్లాసు. మనకు దీంట్లోనే చాలా ఉన్నాయండి. అంటే అదే షేప్లో మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. ఐకియాలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చితే దాంట్లోనే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, మోస్ట్లీ కొన్ని వాటిల్లో అనమాట. సో అది నాకు బాగా నచ్చుద్ది. ఎందుకంటే మనం కిచెన్ కానీ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే, క్రాకరీ కానీ, సో ఏదన్నా ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనము ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదన్నా అలాంటివి తీసుకుంటే దాంట్లోనే మనకి ఆ వాటర్ గ్లాసెస్లో కూడా మనకి డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. అది బాగా నచ్చింది. అండ్ ఇది మిక్సింగ్ అనుకుంటా. ఇది 1690 రూపీస్ ఏమో ఉన్నట్టుంది. కాస్ట్ అయితే కొంచెం ప్రైజే అనిపించింది. అండ్ ఈ 4 ప్లేట్స్ అయితే 1000 రూపీస్. ఐకియాల ప్రొడక్ట్స్ చాలా చాలా మనకి డైలీ యూసేజ్లోకి, ఆర్గనైజర్స్కి కావాల్సినవి చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట మనకి. సో ఇదంతా సెటిల్ వైజ్గా ఉన్నాయి. మామూలుగా అయితే మనకి సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల, కొన్ని ఏంటంటే సెట్ చేసి ఉన్నాయి అనమాట, బౌల్స్ అండ్ ప్లేట్స్. సో అక్కడ తీసాను. ఇది కొంచెం పెద్ద సెట్టు, క్రాకరీ సెట్టు. దీంట్లో మనకి కర్రీ బౌల్స్, టిఫిన్ ప్లేట్స్ అండ్ లంచ్ ప్లేట్స్ అన్నీ కలిసి వచ్చినాయి. ఇక్కడ మనకి విడివిడిగా సెట్ చేసి ఉన్నాయి అనమాట, ఓన్లీ ప్లేట్స్, ఓన్లీ బౌల్స్ అట్లాగా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ ఒకటి ప్రైజు మీరు అక్కడ ఉన్నదాన్ని బ్లైండ్గా తీసుకోవద్దండి. నేను చేసిన తప్పది. బిల్లింగ్ కౌంటర్లోకి వెళ్ళి నేను చూసుకోకుండా కొన్ని బిల్లింగ్ కూడా వేయించేసి తీసుకొని వచ్చాను. ఎందుకంటే కొన్ని ప్రొడక్ట్స్ మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అక్కడ ఉన్నది అంటే అన్నీ కాదు, కొన్ని డిస్ప్లేస్లో అయితే మనకి ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో తెలియదు. సో ఇదైతే 900 అట్లా ఉన్నాయి, 1000 రూపీస్ అట్లాగా. అండ్ నాకు ఇలాంటివి బాగా నచ్చినాయి అండి. ఇలాంటివి ఇప్పుడు నేను చూపించాను కదా, గ్లాస్ది విత్ లిడ్ వచ్చిందనమాట. ఇలాంటివి ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇవైతే చాలా బాగా నచ్చినాయి. నేను కూడా చాలానే తెచ్చుకున్నాను. ఇవి మనకి ఈ కౌంటర్లో ఏది తీసుకున్నా సరే 59 రూపీస్. నేను డిస్ప్లే కూడా చూపిస్తాను, చూడండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయండి. సో అందుకే నేను 1 or 2 టైమ్స్ చెప్తా ఉంటాను, స్కిప్ చేయొద్దు వీడియోనే అని చెప్పేసి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలనే కదా నేను కూడా ఇన్ఫర్మేషన్ అంతా వీడియోస్లోనే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది చూడండి, ఇక్కడ 5 పీసెస్ ఉన్నాయి కదా, స్మాల్ బౌల్, కొంచెం కర్రీ బౌల్ అండ్ టిఫిన్ ప్లేట్స్, మీడియం ప్లేటు అండ్ కొంచెం లంచ్ ప్లేట్స్. అవి మీరు ఏ సైజ్ ఏది పిక్ చేసుకున్నా సరే 59 రూపీస్ ఈచ్ పీస్ అనమాట. ఇవన్నీ పోర్స్లినే అంటే పింగాణివి అనమాట. చాలా బాగున్నాయి అవైతే. అక్కడ ఐకియాకి వెళ్ళిన వాళ్ళు అవైతే తీసుకోకుండా రారనేది నా ఒపీనియను. సో ఇవి ప్లాస్టిక్ వేర్ అనమాట. ఇవన్నీ కొంచెం స్టోరేజ్ బాక్సెస్. సో స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు దొరుకుతాయండి మనకి ఐకియాలో అయితే. ఇది కట్లరీ హోల్డరు. సో ఇదైతే 199 రూపీస్ ఉంది. సో ఇదైతే నేను అంతకుముందు యూస్ చేశాను. ఇదేంటంటే కొంచెం అంటే ఐకియాది కాదు, వేరేది డిమార్ట్లో తీసుకుంది. ఏమవుతుందంటే కొంచెం లైట్గా రస్ట్ వచ్చేస్తుంది అనమాట కింద. సో అందుకనే ఇప్పటి నుంచి నేను అవి కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ గ్లాస్వేర్ గురించి చెప్పాలంటే ఎస్పెషల్గా మనకి దీంట్లో చాలా చాలా సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఏదైనా ఒక గ్లాస్వేర్ తీసుకుంటే, అది బౌల్ కానీ ఏదైనా తీసుకుంటే దానికి లిడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నేను అది కూడా వీడియోని తీశాను, చూడండి. మనకి ఇది ఇక్కడ మనకి సిలికాన్ లిడ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ లిడ్స్ ఉంటాయి అండ్ బ్యాంబూ లిడ్స్ ఉంటాయి. కొన్నిటికైతే గ్లాస్ లిడ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో అది మనకి ఏది కావాలంటే అది లిడ్ సపరేట్గా తీసుకోవచ్చు. కొన్నిటికి ఏంటంటే మనం లిడ్స్ లేకుండా యూజ్ చేసుకుంటాం కదా, సో మనకి లిడ్స్తో ప్రైస్ ఒకటి ఉంటుంది, లిడ్స్ లేకుండా ప్రైస్ వేరుగా ఉంటుంది. సో మనం ఏది కావాలంటే అది మ్యాచ్ చేసుకొని తీసుకునేలాగా ఉంటుంది అనమాట. ఆ ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఐకియాలో.
అంటే మనకి కొంతమంది ఏంటంటే సిలికాన్ యూజ్ చేస్తారు లిడ్స్, కొంతమంది ప్లాస్టిక్, కొంతమంది అయితే గ్లాస్ లిడ్స్ ఉన్నాయి కూడా యూస్ చేస్తారు. సో అకార్డింగ్ టు మన చాయిస్ని బట్టి మనము చూస్ చేసుకొని చక్కగా లిడ్స్ కూడా మనం చాయిస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నేనైతే మోస్ట్లీ ఈరోజు వీడియోలో అయితే మాత్రం అన్ని గ్లాస్వేర్ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి గ్లాసే కాదండి, గ్లాస్వేరే కాకుండా మనకి ప్లాస్టిక్ వేర్లో కూడా మనకి చాలా కలెక్షన్ ఉంటుంది. అంటే ఆర్గనైజర్స్కి, స్టోరేజ్ కూడా. సో అవి కూడా చూపిస్తాను నేను నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మనకి ఇట్లా లిడ్స్ విడిగా ఉంటాయి అన్నమాట. సో అన్నీ సపరేట్గా. సో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ గ్లాస్వేర్ అండి. మనకి అసలు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకైతే ఐకియా బెస్ట్ ప్లేస్ అండి. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను. ఎందుకంటే మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి గ్లాసే తీసుకోవాలి, ప్లాస్టికే తీసుకోవాలనుకుంటే మంచిగా కిచెన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. సో ఇవన్నీ మనకి చాలా చిన్న చిన్న ప్రొడక్ట్స్, బట్ కానీ మనకి డైలీ కిచెన్లోకి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఇలాంటివి బయట కొన్ని చోట్ల దొరకవు అనమాట. ఐకియాలో ఇలాంటివి దొరికితే నాకు చాలా బాగా నచ్చింది, తీసుకున్నాను కొన్ని. ఇవన్నీ ప్లాస్టిక్ వేర్ అండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్యాంట్రీ సెట్ చేసుకుంటానికి కిచెన్లో బాగుంటాయి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే. మనకేంటంటే ఒకటే ప్రొడక్ట్ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట మనకి. అంటే కొన్ని కేజీ యూజ్ చేస్తాం, కొన్ని హాఫ్ కేజీ యూజ్ చేస్తాం కదా. సో అందుకని ఇదైతే గ్లాస్ అండి. ఇది 249 రూపీస్. నేను తీసుకున్నాను, ఇది ఒకటే తీసుకున్నాను. వీటిల్లో కూడా సైజెస్ స్మాల్ సైజు నుంచి బిగ్ సైజెస్ వరకు ఉన్నాయన్నమాట. అంటే మీకు 100 ml, 500 ml, 1 kg, 2 kg, 1.5 kg అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట వీటిల్లోనే. ఇది చాలా పెద్దదండి. నాకు తెలిసి ఇది 2 kgs అలా పట్టిద్ది అనుకుంటా. మేబీ మోర్ దాన్ ఆర్ అరౌండ్ 2 kgs అలా పట్టిద్ది. సో ఒక్కొక్కటి ప్రైస్లో ఉన్నాయి అనమాట. నేను ఇందా చూపించింది 249 రూపీస్. ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇవి సెట్గా ఉన్నాయి 3 పీసెస్ లాగా. నాకు ఆ గ్లాస్లో నచ్చింది ఏంటంటే అది ఆ మూత ఉంది కదండి, లాక్ సిస్టము. అది కొంచెం నాకు అంత ఈజీగా అనిపించలేదు ఆ కిచెన్లో నాకు సెట్ చేసుకున్నప్పుడు. సో అందుకే నేనైతే ఒకటే తీసుకున్నాను. యూజ్ చేస్తే తెలిసింది అది కూడా నాకు. అండ్ ఇలాంటివి అయితే చాలా ఉంటాయండి మనకి. దీంట్లోనే వుడ్ ఉంటాయి అండ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇదైతే 529 రూపీస్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. దీనికి లిడ్ కూడా వచ్చిందనమాట. చాలా బాగుంది. నాకు ఇది వెయిట్ ఉందో లేదో గుర్తులేదు, నేను మర్చిపోయాను. కొన్ని ఏంటంటే కొంచెం లైట్ వెయిట్గా అనిపించినాయి నాకు. సో ఇక్కడ చూసారా, మళ్ళీ అదే కౌంటర్ పక్కన 1490 అని ఉంది. ఇక్కడ 2590 ఉంది. సో అదే నేను చెప్తున్నాను, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే 1-2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్ అయిపోయినాక మనం ఏమీ చేయలేము. సో అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇలాంటి ఇష్యూస్ మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతాయని. కొన్ని ఏంటంటే అక్కడ కౌంటర్లో ఉన్నది, అక్కడ డిస్ప్లేలో ఉన్న ప్రైస్ అని అనుకొని తీసుకొని వెళ్ళిపోతాం మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ప్రైస్ వేరు అని మనము అడగము, వాళ్ళు చెప్పరు. సో అదొక్కటే నాకు కొంచెం బాధ అనిపించింది. అండ్ ఇవన్నీ మనకి ఇక్కడ బేకింగ్ ఉంటాయి కదండి. బేకింగ్లో కూడా మనకి చాలా స్టఫ్ అనమాట. ఎవరైతే బేకింగ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఐకియా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బేకింగ్ కావాల్సిన అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అది కూడా గ్లాస్లో, మెటల్లో అండ్ ఇట్లా. అంటే మీకు బేక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇవైతే నాకు పెద్ద ఐడియా లేదు. సో అవి చూడంగానే మొత్తం బేకింగ్ అని అర్థమైపోయినాయి. అండ్ ఇలాంటి స్టీల్ కుక్వేర్స్ అయితే చాలా బాగున్నాయండి. దీనికి ఏంటంటే గ్లాస్ లిడ్స్ ఇచ్చారు, అది కూడా హ్యాండిల్స్ ఉన్నవి. నాకు చాలా బాగా నచ్చినాయి. ఇది కూడా చాలా బాగుంది. బిర్యానీస్ కానీ అలా చేసుకుంటానికి స్టెయిన్లెస్ స్టీల్ బాగుంటాయి. రీసెంట్గా అల్యూమినియంవి అన్నీ సైడ్ చేసేస్తున్నారు అందరూ. అంటే తీసేసి స్టీల్వి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఐకియాలో మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి అనమాట స్టెయిన్లెస్ స్టీలు. ఇదైతే సెట్ ఉందన్నమాట. 2 పీస్ విత్ లిడ్ వచ్చింది. చాలా బాగుంది సెట్ కూడా. అండ్ మనకి సాసీ ప్యాన్స్ ఉన్నాయి, కుక్ చేసుకుంటానికి ఇలాంటి సెట్స్ ఉన్నాయి, బిర్యానీ చేసుకోవటానికి ఉన్నాయి. అంటే ఇలాంటి గిన్నెలు కూడా ఉన్నాయండి. ఇదైతే 349 రూపీస్. నేను డిస్ప్లే కూడా చూపిస్తాను. సో చాలా బాగున్నాయి అండి ఇవి కూడా. మనము రైస్ పెట్టుకుంటానికి ఇలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటాయి ఇలాంటివి. మనకి మూతలు ఉన్నాయి. సో ఇది 349 రూపీస్. దీనికి మన మూతలు కూడా ఉన్నాయి కానీ అవి మళ్ళీ డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి. సో ఇదైతే 249 రూపీస్. ఇందా నేను చూపించాను కదా నేను తీసుకున్నానని. సో అది అండి.
ఇదైతే కొంచెం పెద్ద సైజు నేను తీసుకున్న దానికన్నా ఇది కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, అది నేను చెప్తున్నాను. మీరు చూసి ఈచ్ ప్రొడక్ట్ చూసి తీసుకోండి, వాటి మీద ఉన్న ప్రైజెస్ కూడా మనకు అంతగా అర్థం కావండి. అదే నాకు ఐకియాలో నచ్చింది. ఇది 219, ఇది క్లాక్స్ అనమాట, ప్లాస్టిక్ వేరు. సో అది అండి రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి నా ఛానల్ ఐకియాకి రిలేటెడ్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.